పెద్ద తలతో పుట్టిన బిడ్డను చూసి భయపడింది తల్లి. అదృష్టవశాత్తు కొద్ది వారాలకే అది సాధారణ స్థితికి వచ్చింది. ఆ తరువాత చాలా కాలం మాటలు సరిగా రాలేదు. ఏది నేర్పినా చాలా నిదానంగా నేర్చుకునే పిల్లాన్ని చూసి తల్లిదండ్రులు దిగులు చెందేవారు. 5 ఏళ్ల వయసులో తండ్రి ఇచ్చిన దిక్సూచి అతడిలో కుతూహలాన్ని రేకెత్తించింది. విద్యుదయస్కాంత శక్తి పట్ల ఆసక్తిని ఆ పసి వయసులోనే బీజం పడింది. ఆ పిల్లాడే 20వ శతాబ్దపు జీనియస్, శతాబ్దాల శాస్త్ర సాంకేతిక ప్రపంచాన్ని ఓ మలుపు తిప్పిన ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జయంతి మార్చి 14. ఈ సందర్భంగా వారి సాధించిన విజయాలని ఒక్కసారి మననం చేసుకుందాం. జీవితం సైకిల్ ప్రయాణం లాంటిది. బ్యాలెన్స్ కాపాడుకోవాలంటే కదులుతూనే ఉండాలి అనే అతని ప్రసిద్ధ బోధ జీవితం పట్ల అతని దృక్పథాన్ని చూపిస్తుంది. రాజకీయంగా మానవ హక్కులు, శాంతి, ఫ్యాసిజం వ్యతిరేక పోరాటం వంటి విషయాల్లో బహిరంగంగా మాట్లాడిన మేధావి శాస్త్రజ్ఞుడు ఐన్స్టీన్ జర్మనీలో ఒక యూదు కుటుంబంలో జన్మించాడు. ఐన్స్టీన్కు గణితం, భౌతిక శాస్త్రాలపై అతనికి చిన్న వయసులోనే అసాధారణమైన ఆసక్తి కలిగింది. తర్వాత స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ పాలిటెక్నిక్ జూరిక్లో భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రం చదివాడు. డిగ్రీ పూర్తయ్యాక ఐన్స్టీన్ కోసం ఉద్యోగం వెతికి పెట్టేందుకు అతని తండ్రి చాలా కష్టపడ్డాడు. తన మీద పెద్దగా నమ్మకం లేని ఐన్స్టీన్ సైతం చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాడు. స్విస్ పేటెంట్ ఆఫీసులో అసిస్టెంట్ ఎగ్జామినర్గా మొదలైన ఆయన ప్రయాణం 2005లో ఐన్స్టీన్ సంవత్సరంగా ప్రకటించేదాకా వచ్చింది. ఆయన ఫిజిక్స్లో 4 కీలకమైన పత్రాలను ప్రచురించి 100 ఏళ్లైన సందర్భం అది. థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, E=mc², క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ లాంటివి ఎన్నో కనిపెట్టి 1921లో ఫిజిక్స్లో నోబెల్ బహుమతి గెలిచిన ఓ గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు ఐన్స్టీన్. మానవత, నైతికత, తత్వవేత్తగా స్వాతంత్ర్యం, న్యాయం, సమానత్వం పట్ల అసంచలమైన విశ్వాసం గల విశిష్ట వ్యక్తిగా, అన్నింటినీ మించి విశ్వశాంతి కాముకుడిగా ఆయన సమగ్ర వ్యక్తిత్వాన్ని యావత్ ప్రపంచం చూసింది. ఐన్స్టీన్లోని ముఖ్య లక్షణాలు: చిన్నప్పటి నుండి ప్రతి దాని వెనుక ఎందుకు అని ప్రశ్నించేవాడు. సాధారణ ఆలోచనలను ఆశ్రయించకుండా సొంత ఆలోచనను నమ్మేవారు. ఫ్యాసిజం, నాజీవాదాన్ని బలంగా వ్యతిరేకించారు. మానవ సోదరత్వంలో నమ్మకం, జాతి వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఆధ్యాత్మిక దృక్పథానికి విషయానికి వస్తే నాస్తికుడు కాకుండా దేవుడిని సత్యం, సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తిగా చూశాడు. అన్ని మతాల మూల భావాలను గౌరవించాడు. శాస్త్రవేత్తగా ఆవిష్కరణలను అటుంచితే వ్యక్తిగాను ఐన్స్టీన్ అంటే ఉన్నత స్థాయిలో నిలబడడం గొప్ప విషయం. జ్ఞానం, నైపుణ్యం మాత్రమే మానవాళికి గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వలేవు. ఉత్తమ నైతిక ప్రమాణాలు, విలువలు ఉండాలని నమ్మిన ఆయనకు భారతదేశం అంటే చాలా గౌరవం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్తో ఆయన జరిపిన చర్చ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. మహాత్మా గాంధీ జీవన విధానం నుంచి చాలా స్ఫూర్తి పొందిన ఐన్స్టీన్ తన ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని ఉంచుకున్నారు. ఏ రోల్ మోడల్ ఫర్ ది జనరేషన్స్ టు కమ్ అంటూ ఆయనకు నివాళులర్పించారు. గొప్ప శాస్త్రవేత్త, అంతకన్నా ఎక్కువగా ఆయన మానవత్వానికి, ప్రపంచ శాంతికి ప్రతీక అంటూ ఐన్స్టీన్కు శ్రద్ధాంజలి ఘటించారు నెహ్రూ. సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వశాంతికి ఉపయోగపడాలని సిగ్మండ్ ఫ్రాయిడ్, జార్జ్ బెర్ట్సా, నీల్స్ బోర్, బెర్ట్రాండ్ రస్సెల్ వంటి ప్రముఖులతో కలిసి కృషి చేశారు. ఇజ్రాయెల్ దేశాధ్యక్ష పదవికి ఆహ్వానిస్తే రాజకీయ పదవులకు తాను తగనని, తన వయసు అప్పటికే 73 ఏళ్లు, అందుకు సహకరించదని చెప్పి సున్నితంగా తిరస్కరించారు. ఐన్స్టీన్ రాజకీయ దృక్పథాలు ప్రధానంగా ప్రజాస్వామ్యవాదం, సోషలిజం మరియు ప్రపంచ శాంతి పట్ల మక్కువతో కూడినవి. ఆయన మిలిటరిజం, జాతీయవాదం మరియు అణు ఆయుధాలను బలంగా వ్యతిరేకించాడు.
1920-30లలో జర్మనీలోని నాజీలను ఖండించి యూదులపై వివక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. జర్మన్ పౌరసత్వాన్ని వదులుకొని అమెరికా వలస వెళ్ళాడు. పెట్టుబడిదారీ వ్యవస్థలో అసమానతలను విమర్శించి సోషలిజాన్ని సమర్థించారు. మహామాంద్యం ఆయన దృక్పథాన్ని బలపరిచింది. అణుబాంబు అభివృద్ధికి మొదట రూజ్వెల్ట్కు లేఖ రాశారు. కానీ తర్వాత ప్రయోగానికి వ్యతిరేకించి రసెల్ ఐన్స్టీన్ మేనిఫెస్టోలో సంతకం చేశారు. ఐన్స్టీన్ సెమిటిక్ వ్యతిరేకతకు లక్ష్యంగా మారారు మరియు ఆలోచన స్వేచ్ఛను పోషించారు. ఈ దృక్పథాలు ఆయన మానవతావాదాన్ని ప్రతిబింబిస్తాయి. ఐన్స్టీన్ కనుగొన్న సాపేక్షత సిద్ధాంతం శాస్త్ర రంగాన్నే కాదు, మానవ జాతి భవితనే గొప్ప మలుపు తిప్పింది. ఆయన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని అభివృద్ధి చేసిన అణుబాంబు మానవ జాతి వినాశనానికి ఉపయోగించినందుకు ఐన్స్టీన్ విచారించి వ్యతిరేకించాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఏ నోబెల్ సైంటిస్ట్ అండ్ ఏ గ్రేట్ హ్యూమనిస్ట్ ఫర్ ఏ సెంచరీ. హిజ్ ఐడియాస్ హ్యావ్ రీషేప్డ్ ది వరల్డ్. 2005 ఏ సెంచరీ ఇయర్ ఆఫ్ ది థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆ విధంగా 2005 సాపేక్షతా సిద్ధాంతానికి శతవసంతాలు జరుపుకుంది. మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడుతారో తెలియదు కానీ 4వ ప్రపంచ యుద్ధంలో మాత్రం కర్రలు రాళ్ళే ఆయుధాలవుతాయి అన్న ఐన్స్టీన్ మాటలకు అర్థం మరో ప్రపంచ యుద్ధం మానవాళి సాధించిన అభివృద్ధిని సర్వనాశనం చేసి మళ్ళీ ఆటవిక స్థితిలోకి తీసుకెళ్తుందని దాని అర్థం. ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా యునెస్కో పైనీర్ ఆఫ్ ది హ్యూమన్ స్పిరిట్ అంటూ కీర్తించింది. వాల్టర్ ఐజాక్సన్ రాసిన ఐన్స్టీన్ హిజ్ లైఫ్ అండ్ యూనివర్స్ ఆయన జీవిత విశేషాలు తెలుసుకోవాలనుకునే వారికి ఉపయోగపడే ఒక మంచి పుస్తకం. మానవులు సామాజిక జీవులు. వ్యక్తిగత సంతృప్తి కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని, సోషలిజం ద్వారా మాత్రమే అది సాధ్యమని వాదించినవాడు ఐన్స్టీన్. ఈ పరిణామం ఆయన మానవ సోదరత్వ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ధన్యవాదాలు మిత్రులారా. ఇలాంటి మరెన్నో శాస్త్రవేత్తల గురించి, శాస్త్రీయ విషయాల గురించి, అలాగే సాహిత్యం, సాహితీవేత్తల గురించి తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనవి. ధన్యవాదాలు. మీ జీవి కృష్ణయ్య.